ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా మీరెట్లున్నారు? ఆడబిడ్డలందరూ బాగున్నారా? చాలాసార్లు కోసకి వచ్చాను కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే 40 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడని ఉత్సాహం చూపిస్తున్నారు. వచ్చినప్పటి నుంచి చూశాను, బ్రహ్మరథం పట్టారు. ఈ స్వాగతం చూస్తా ఉంటే భవిష్యత్తులో నాకు ఒక నమ్మకం వస్తా ఉంది. కొండనైనా సరే ఢీకొనే శక్తి నాకు మీరు ఇస్తున్నారు. దీనికి నమస్కారాలు, వందనాలు. ఈరోజు కోసగిలో ఒక నూతనమైన చరిత్రకు శ్రీకారం చుట్టాం. వేదిక పైన పెద్దలందరూ ఉన్నారు. సమయాభావం వల్ల అందరూ పేర్లు చెప్పలేదు. మన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి, సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదే మరిగా మిగిలిన నాయకులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు తమిళలో మీరు ఒకసారి చూస్తే కోసగి మంత్రాలయం అభివృద్ధి జరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాలుగా జరిగింది అంటే గట్టిగా చప్పట్లు కొట్టి జరిగింది అని చెప్పండి. ఎప్పుడు జరగనంత అభివృద్ధి జరిగిందా లేదా అని మళ్ళీ ఒకసారి అడుగుతున్నా. అవును అంటే చేలు పైకెత్తి అవును నా ఆమోదం తెలియజేయండి. ఈరోజు ఇంకొక చరిత్రకు మనం శ్రీకారం చుట్టాం. ఇక్కడిని జలధార 19-20 సంవత్సరానికి మొత్తం రాష్ట్రంలో చూస్తే 16,000 కోట్ల రూపాయలు మొదటి విడత ఖర్చు పెడుతున్నాం. మళ్ళీ ఒక 6,000 కోట్లు అదనంగా ఎస్టిమేట్స్ రెడీ అవుతున్నాయి. ఇవన్నీ చేస్తే ఇప్పుడు 90% ఇంటింటికి నీళ్లిచ్చే కార్యక్రమం. మా ఆడబిడ్డలు చాలా అవస్థపడుతున్నారు. ఎక్కడో పోయి నీళ్లు తెచ్చుకుంటున్నారు. సమయం అంతా వృధా అవుతా ఉంది. ఓసారి నీళ్లు దొరకడం లేదు. 2014 కంటే ముందు కరెంటు లేకుండా నీటి కొరత, బావుల్లో నీళ్లు లేకుండా నీటి కొరత, మైళ్ల తరబడి మీరు అవస్థపడ్డారు. నేను ఒకటి హామీ ఇస్తున్నాను. ఈ రోజు నుంచి సంవత్సరం లోపల, కనీసం 2 సంవత్సరాల లోపల మీరు ఎక్కడికి పోయే పని లేదు. మీ ఇంటికి కొల్లాయి ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడ శ్రీకారం చుట్టాం. ఒక మీ నియోజకవర్గానికే కాదు, కర్నూలు జిల్లాకే కాదు, రాష్ట్రానికి మొత్తానికి ఈ కోసగిలో ఫౌండేషన్ వేసామంటే అది కూడా జలధార. దీనికి గట్టిగా చప్పట్లు కొట్టి రాష్ట్రానికి అంతా మీరు వినిపించాలి. ఈరోజు మనం ఆలోచించింది ఆధునికమైన టెక్నాలజీ ఉపయోగించి దగ్గరలో ఉండే నీళ్లు కూడా ఉపయోగించుకుని పరిశుభ్రమైన నీళ్లు, నాణ్యమైన నీళ్లు, ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా అష్యూర్డ్ వాటర్ కోసం ముందుకు పోయాం. లేటెస్ట్ టెక్నాలజీలు ఉపయోగిస్తున్నాం. పైపు కానీ వాల్వ్స్ కానీ ఏది కావాలన్నా అవన్నీ ఎక్కడ కూడా ఇబ్బంది లేనటువంటి టెక్నాలజీ ఉపయోగించి చివరి ఇంటికి కూడా నీళ్లు ఇవ్వడానికి శ్రీకారం చుట్టాం. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో ఎక్కడ నీటి సమస్య ఉండదు. అలాంటి చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు ఈ రోజు. అది కూడా ఈ కోసగి గ్రామం చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో కార్యక్రమం, ఇది కూడా అతి ముఖ్యమైన కార్యక్రమం. మా ఊరి బాట 19-2000కు 2 సంవత్సరాల్లో 4,234 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3,278 గ్రామాలకి మొత్తం రోడ్డేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
ఈరోజు మీరు చూస్తే ఇది గాని వస్తే ఇంకా ఏ ఊరికి కూడా మట్టి రోడ్డు లేకుండా గ్రామానికి నేరుగా సిమెంట్ రోడ్డు వస్తుంది, లేకపోతే బీటీ రోడ్డు వస్తుంది. గ్రామాల్లో ఇప్పుడే చంద్రన్న బాట కింద సిమెంట్ రోడ్లు వేశాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ ఊరిలో సిమెంట్ రోడ్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు బురదలో నడిచేవారు, దుమ్ములో నడిచేవారు. ఈరోజు దర్జాగా సిమెంట్ రోడ్లు నడుస్తున్నాము అంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీ యొక్క ఆమోదం తెలియజేయండి. ఇది మనం సృష్టించిన చరిత్ర. అందరూ మాట్లాడతారు, కొంతమందే పనిచేస్తారు. అలాంటి ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది 1-2 పనులు కాకుండా అనేక పనులకు శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నరేగాలో అదే మరి ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ హయాంలో మీరు చూస్తే 1111 కిలోమీటర్లు రోడ్డు వేస్తే ఈ 5 సంవత్సరాల్లో 23,950 కిలోమీటర్ రోడ్డు వేశాం. 5,868 కోట్లు పెట్టి. ఇంకొకటి 2 సంవత్సరాల్లో ఏ ఊర్లో కూడా మట్టి రోడ్డు లేకుండా పూర్తిగా సిమెంట్ రోడ్లు వేసి మీ గ్రామాన్ని ఒక పరిశుభ్రమైన గ్రామంగా పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎంఐ ట్యాంకు పునరుద్ధరణ పుట్టినప్పటి నుంచి 51,687 చేస్తే 18,000 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు 45,000 కోట్లు ఖర్చు పెట్టి 45,391 నెంబర్ని పూర్తి చేసి 2,695 కోట్లు ఖర్చు పెట్టాం. పంట సంజీవని 1,10,000 చేస్తే ఇప్పుడు 6,11,000 చేశాం. దీనికే 1,656 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకో పక్కన శానిటేషన్ లెట్రిన్స్ చూస్తే ఇంతమంది 3,48,000 చేస్తే 9,13,000 చేశాం. రోడ్ల కోసం 7,672 కిలోమీటర్లు చేస్తే ఈరోజు 11,258 కిలోమీటర్లు చేశాం. ఇంకో పక్క ఉద్యానవనాలు మొత్తం ఎకరాలు మీరు చూస్తే 3,59,000 ఎకరాలు చేశాం. ఈరోజు మీరు చూశారు చెత్త నుంచి సంపద కాంపోస్ట్ ఎరువు తయారు చేయడానికి ఒకప్పుడు ఇంటింటి దగ్గర చెత్త వస్తే రోడ్డు మీద వేసేవారు. ఇప్పుడు ఆ బాధ మీకు లేదు. మీ ఇంటికే వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నారు, దాన్ని కాంపోస్ట్ గా తయారు చేస్తున్నారు, మళ్ళీ మీ పొలాలకు ఎరువుగా ఇస్తున్నారు. ఇంకో పక్క కనీసం పశువుల పేడ కూడా కలెక్ట్ చేయడానికి గవర్నమెంటే ట్రాక్టర్లు పంపించి ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా అది కూడా మళ్ళీ మీ పొలానికి పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామంటే అది ఈ ప్రభుత్వం ఈ పేదవాళ్ల పట్లుండే ప్రేమ, అభిమానం. అంగన్వాడీ కేంద్రాల్లో 5,700 కట్టాం, శ్మశానాలు 2,300 కట్టాం, కాంపౌండ్ వాల్స్ అయితే 121 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తి చేశాం. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, అన్ని గ్రామాల్లో కనీస పౌర సదుపాయాలన్నీ పూర్తి చేశాం. ఊర్లలో సిమెంట్ రోడ్లు వేశాం, మరుగుదొడ్లు కట్టాం, వంట గ్యాస్ ఇచ్చాం, వీధి దీపాలు ఎల్ఈడి బల్బులు వేశాం. ఇంకో పక్క మీరు చూస్తే అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు 1-2 కాదు, అన్ని సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. పేదవాళ్ళకి ఒక పక్కన రూపాయి కేజీ బియ్యం, పండగల పూట ఏవైతే కానుకలు ఇవ్వడం. ఇంకో పక్క నేను ఒక మాట చెప్పాను, ఎవరైతే మీ పిల్లలు చూసుకోకుండా పోయారో, మీకు కష్టాలున్నాయో, మీ ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి 1,000 రూపాయలు పెంచడం మీ ఇంటికే పంపిస్తున్నాం. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చాం. ఎవరైనా ఆపదలో చనిపోతే ఆదుకుంటున్నాం, 5 లక్షలు ఇస్తున్నాం. ఇంకో పక్క పెళ్లికి కూడా
50,000 రూపాయలు మైనారిటీకి ఎస్టీకి ఇచ్చి 40,000 రూపాయలు ఎస్సీలకు ఇచ్చి వెనుకబడిన వర్గాలకు కూడా 35,000 రూపాయలు పెళ్లి కానుక ఇచ్చి మా పిల్లలకు పెళ్లి చేయించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. పిల్లల్ని బాగా చదివిస్తున్నాం, స్కాలర్షిప్లు ఇస్తున్నాం, ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్లు కరెంటు కూడా ఉచితంగా ఇస్తున్నాం. ఒకప్పుడు విభజన జరిగినప్పుడు అనేక సమస్యలు వచ్చాయి. నేను ఒకటే ఆలోచించాను, ఈ పేదవాళ్ళు ఎవ్వరూ కష్టపడకుండా మీకు ఇవన్నీ చేయాలని నేను ముందుకు పోయాను. కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు. నరేగాలో మనకు డబ్బులు ఇవ్వాలి. ఈ సంవత్సరం 1,500 కోట్లు ఇప్పటికే ఇవ్వాలి. పాతది 1,800 కోట్లు ఇవ్వాలి. రెండు కలిపితే 3,311 కోట్ల రూపాయలు మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేసిన ఈ పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నాం. ఈ సంవత్సరం అయితే మళ్ళీ మీరు ఒకసారి చూస్తే మామూలుగా మనం కూలి అవుతానే కూలి పని ఇవ్వాలి, అది కూడా ఇవ్వడం లేదు. మనం ఇస్తామంటే మీరిస్తే మేము డబ్బులు తిరిగి ఇవ్వమని లేనిపోని చిక్కులు పెట్టే పరిస్థితికి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం పేదవాళ్ల పట్ల ఒక పద్ధతి లేని విధంగా పనిచేస్తున్నారు. అదే రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు చూస్తే ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, నా జీవితంలో చివరి ఊపిరున్నంత వరకు ఈ పేదవాళ్ల కోసమే పనిచేస్తా, మీకోసమే పనిచేస్తానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. 4 సంవత్సరాల్లో మీరు చూస్తే ఇంకొకే పని మిగిలిపోతుంది గ్రామాల్లో, అది కూడా డ్రైనేజ్ వ్యవస్థ. ఇవన్నీ అయిన తర్వాత 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క గ్రామానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయగలిగితే ఒక పరిశుభ్రమైన గ్రామాలు. ఇంకో పక్క ఎక్కడ కూడా అపరిశుభ్రత లేకుండా అన్ని పనులు పూర్తి చేస్తాం. అందుకని ఇంకో పక్క మీ ఆదాయాన్ని పెంచడానికి కూడా ఆలోచిస్తున్నారు. అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇప్పటికే కొన్ని ఫలితాలు వచ్చాయి. ఈ రోజు మనందరం కూడా, నేను జన్మభూమిలో వచ్చాను, 2 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. మా ఊరి బాట, జలధార ఇక్కడి నుంచే ప్రారంభించాం. పనులన్నీ అప్పజెప్పాం. ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు ఈసారి జన్మభూమిలో ఈ రోజు మనం మాట్లాడే విషయాలు మీరు చూస్తే కరెంటు విషయం మాట్లాడుకుంటున్నాం. ఏవైతే మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, కరెంటు కానీ, పోర్ట్లు కానీ, ఇవన్నీ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడతాయి. మీరు ఒక్కసారి గతానికి వెళ్ళాలి. మనం ఆ రోజు 2014లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత. తాగడానికి నీళ్లు కావాలంటే కరెంటు ఉండేది కాదు. పంప్ సెట్ వేసుకోవాలంటే, వ్యవసాయ పనులు చేయాలంటే కరెంటు ఉండేది కాదు. రాత్రిలో పడిగాపులు కాశారు. టీవీ చూడాలంటే కరెంటు ఉండేది కాదు. 2 నెలల్లో ఈ ప్రభుత్వం యొక్క సమర్థత వల్ల మీకెవ్వరికి కరెంటు కొరత లేకుండా చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈ రోజు నేను సోలార్ కరెంటు కూడా ఇనాగ్రేట్ చేశాను. 3వ పెద్ద పార్కు ఓర్వకల్లో వచ్చింది. 1000 మెగావాట్లు, 7,000 కోట్లు ఖర్చు పెట్టారు. 3వ పెద్ద ప్రాజెక్టు ప్రపంచంలోని. దీనివల్ల కరెంటు ఛార్జీలు కూడా తగ్గించి ఎక్కడికక్కడ మిమ్మల్ని ఆదుకుంటున్నాం. భవిష్యత్తులో నేను ఒక మాట చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క వ్యవసాయానికి కూడా 9 గంటలు కరెంటు ఇస్తామని మొన్నే చెప్పాను. తొందరలోనే వ్యవసాయానికి 9 గంటల కరెంటు ఇస్తాం. కరెంటు ఛార్జీలు పెంచాం, పేదవాళ్ళని ఆదుకుంటాం. ఇంకో పక్క మీరు చూస్తే ఇప్పటికీ డిపార్ట్మెంట్ 138 అవార్డులు మనకు వచ్చాయి. అన్నిట్లో మనమే ఉన్నాం. ఒక పక్క సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, ఇంకో పక్క కరెంటు పొదుపు చేయడంలో కూడా ఎల్ఈడి బల్బులు,
ఇలాంటి వాటిలో కూడా మనమే ముందున్నాం. ఇంకో పక్కన ఎక్కడికక్కడ కరెంటు లాస్ కానివ్వకుండా ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ అవి కూడా బాగా తగ్గించాం. దీనివల్ల ఈ వ్యవస్థ బాగుపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొత్తగా సోలార్ కరెంట్ అంతా పగటిపూట వస్తుంది, రాత్రిపూట మనకు కరెంట్ ఉండదు. దీనికోసమే ఈరోజు మీరు చూస్తే తొలిసారిగా హైబ్రిడ్ విద్యుత్తు సేవింగ్ కూడా ముందుకు పోతున్నాం. అంటే డే టైం మనం కరెంట్ ఉత్పత్తి చేసిన తర్వాత కొంత బ్యాటరీలో పెట్టి తద్వారా ఆ ప్రాంతంలో ఇవ్వగలిగితే ఇంకా కరెంట్ రేటు తగ్గుతాయి. ఇది ఒక మోడల్ కింద వెళ్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయానికి కూడా కరెంటు చూస్తే భవిష్యత్తులో సోలార్ కరెంట్ ఇస్తాం, మీకే ప్యానల్స్ ఇస్తాం, ఎనర్జీ సేవింగ్ పంప్ సెట్లు ఇస్తాం. దీనికి మిగిలిన కరెంటు మీరు వాడుకొని ఆ కరెంటు గ్రిడ్కి ఇస్తే దాని ద్వారా మళ్ళా ₹50 మీకు ఇస్తాం. దీనివల్ల ఒక 5-6 వేల రూపాయలు మీకు అదనపు ఆదాయం వస్తుంది. ఎప్పుడన్నా వర్షం పడకపోతే కరెంటు లేకపోతే వర్షం పడినప్పుడు కరెంటు కావాలంటే నేరుగా మళ్ళా కరెంటు కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనేక విధాలుగా వ్యవస్థలో మనం ముందుకు పోయాం. ఇంకో పక్క మీరు చూస్తే చరిత్రలో మొట్టమొదటిసారిగా కర్నూలులో కూడా ఒక ఎయిర్పోర్టు ఈ రోజే నేను ఇనాగరేట్ చేశాను. అక్కడే దిగి ఇక్కడికి వచ్చాను. భవిష్యత్తులో మీరు ఎక్కడికన్నా పోవాలంటే నేరుగా కర్నూలుకు పోతే విమానం ఎక్కి అమరావతికి రావచ్చు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరు ఊహించలేదు అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క మన రాష్ట్రంలో 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మనం తయారు చేసిన వస్తువుల్ని విదేశాలకు పంపించే విధంగా పోర్ట్లు డెవలప్ చేస్తున్నాం. ఇంకో పక్క ఇప్పటికే మీ అందరికీ వంట గ్యాస్ ఇచ్చాను. భవిష్యత్తులో ఏదైతే పైపులో గ్యాస్ తీసుకొచ్చిస్తే ఇంకా 30-50% కరెంటు మీ పేమెంట్ తగ్గే అవకాశం ఉంది. అంటే మామూలుగా ఎల్పిజి కంటే పైప్డ్ గ్యాస్ అయితే ఇంకా రేట్లు తగ్గుతాయి. దాన్ని కూడా తీసుకొస్తున్నాం. రోడ్లు నేను చెప్పాను, విలేజ్ లో సిమెంట్ రోడ్లు వస్తాయి. విలేజ్ నుంచి పంచాయతీ రోడ్డు సిమెంట్ రోడ్డు కానీ బీటీ రోడ్డు వస్తుంది. అక్కడి నుంచి R&B రోడ్లన్నీ కూడా సింగిల్ లేన్ కానీ డబుల్ లేన్ కానీ 4 లేన్ కానీ ఎక్కడికి పోవాలన్నా సులభతరంగా పోయేటికి తీసుకొస్తాం. తొందరలోనే అన్ని వాహనాలు స్కూటర్లు కానీ సైకిళ్లు కానీ కార్లు కానీ ట్రాక్టర్లు కానీ అన్ని కూడా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొస్తాం. దీనివల్ల మీకు ఎక్కడ పొల్యూషన్ ఉండదు, కాలుష్యం ఉండదు, బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ధర కూడా తగ్గుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మీ ఇండ్లకు మీరు చూశారు, ఫైబర్ గ్రిడ్ ద్వారా 15 MBPS ఇచ్చాం. 300 ఛానళ్లు, 3 టెలిఫోన్లు, మీరు ఎంత టైం కావాలంటే వాడుకోవచ్చు. దీనికి ₹149 ఛార్జ్ చేస్తున్నాం. తొందరలోనే ఈ పేదవాళ్ళందరికీ ఇంటింటికి ఒక స్మార్ట్ ఫోన్ ఇప్పిస్తున్నానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ స్మార్ట్ ఫోన్ వల్ల దర్జాగా ఇంట్లో కూర్చొని పనులు చేసుకోవచ్చు, నాతో మాట్లాడాలన్నా మాట్లాడుకోవచ్చు, ఏ పని కావాలన్నా చెప్పుకోవచ్చు, నేను అడిగిన దానికంత సమాధానం చెప్పచ్చు. ఏ అధికారికి పనున్నా ఒక యాప్ కొడితే పని అయ్యి మళ్ళా మీకు సమాధానం చెప్పే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన రహదారులు నేను ముందే చెప్పాను, కర్నూలుకి అమరావతి నుంచి ఒక ఎక్స్ప్రెస్ వే వస్తుంది. అది కాని వస్తే పెద్ద ఎత్తున మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. 4-5 గంటల్లోనే మీరు అమరావతికి వచ్చే అవకాశం ఉంది. ఇంకో పక్కన ఆర్థిక నగరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే మీరు ఎక్కడన్నా ఉంటే అక్కడి నుంచి దగ్గరలోనే పని చేసుకుని అక్కడనే సెటిల్ కావడానికి చేస్తున్నాం. ఇంకో పక్క MSME పార్కులు, నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక కేంద్రాన్ని పెడుతున్నాం. మీరు అక్కడనే ఉత్పత్తి చేసుకోవడం, ఇంట్లో ఉత్పత్తి చేసినా అక్కడ వచ్చి మార్కెటింగ్ చేసుకునే వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాం. మన రాజధాని ఉంది,
అమరావతి ప్రపంచంలోని ఒక అగ్ర రాజధానిగా తయారు చేయాలని తెలుగువాడు గర్వపడే విధంగా ప్రపంచం మొత్తం మాట్లాడుకునే విధంగా మన అమరావతి వస్తుంది. ఒక్కసారి మీరందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది. నిన్ననే మీరు చూశారు పోలవరం ప్రాజెక్టు. ఒకే రోజు పోలవరంలో మీరు చూస్తే 32,000 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేయించాం. ఇంతవరకు చరిత్రలో ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. పోలవరం మన జీవనాడి. మీకు ఇక్కడ పులి కనుమలో నీళ్లు వస్తున్నాయంటే అక్కడ గోదావరి నుంచి కృష్ణాకు నీళ్లు వచ్చాయి కాబట్టి ఆ నీళ్లు అక్కడ వాడుకుని ఇక్కడ తుంగభద్రలో గాని శ్రీశైలంలో గాని నీళ్లు ఈ ప్రాంతానికి వాడే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల మనకు చాలా సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితి వచ్చింది. నరేగా పనుల్లో మీరు చూస్తే 13,1416 రూపాయలుంటే కనీస వేతనం 2,206 రూపాయలకు పెంచాం. ఇంకో పక్క కాన్పుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా అవకాశాలు ఇచ్చాం. ఈరోజు దీనివల్ల చాలా వరకు మీకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. సురక్షితమైన కాన్పులు వస్తాయి. దీనికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క మీరు చూస్తే ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఇంటి కల నెరవేర్చాలని నేను ముందుకు పోతున్నా. 1,50,000 ఇచ్చాం. ఈ రోజు నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. ఇల్లు లేని ప్రతి ఒక్క వ్యక్తికి తప్పకుండా ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఈ జన్మభూమిని ఇమ్మన్నాను. ఇంకొక పక్క అర్హులుంటే అర్హులందరికీ పింఛను కూడా ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. రేషన్ కార్డులన్నీ కూడా అర్హులందరికీ ఇమ్మన్నాం. నా ఆలోచన ఒకటే, పేదవాడు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా నేరుగా ఈ జన్మభూమి గాని మీరు ఒక్కసారి మెసేజ్ ఇస్తే తక్షణమే ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా టెక్నాలజీకి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు మన ఇంత మునిపే నేను చెప్పాను, సాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మనం ముందుకు పోయాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మనిషి పుట్టినప్పటి నుంచి గర్భంలో గర్భం దాల్చినప్పటి నుంచి చనిపోయే వరకు కార్యక్రమాలు చేపడుతున్నాను. మీ పేదవాళ్ళ కోసం, మీలో ఒక చైతన్యం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇంకో పక్క నేను ప్రతిరోజు మీకు ఫోన్లు చేస్తున్నాను. ఏం తమ్ముళ్ళు నా ఫోన్లు వస్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా నా ఫోన్లు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తున్నాయంటే చేతులు పైకెత్తండి. ఒక జవాబుదారీ పరిపాలనలో తీసుకొస్తున్నాం. ఈరోజు మీరు ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారా? ఆదరణ వచ్చిందా? పింఛన్ వచ్చిందా? బీమా వచ్చిందా? రేషన్ సక్రమంగా అందుతుందని అన్ని ప్రోగ్రాములకి మీ యొక్క సమాచారం తీసుకుంటున్నాను. అదే సమయంలో అధికారులందరినీ అప్రమత్తం చేస్తున్నాను. జన్మభూమిలో చదవమంటున్నాను, గ్రామ కమిటీల్లో చదవమంటున్నాం. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఒకప్పటికి ఇప్పటికీ ఉద్యోగుల్లో చాలా మార్పు వచ్చింది. చాలా బాగా పనిచేస్తున్నారు. పని చేస్తున్నారంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. పని చేస్తున్నారని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. ఎందుకంటే మన కోసం పనిచేసే అధికారులు కూడా అభినందిస్తే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి బాగా పనిచేస్తా ఉంటే చెప్పాలి. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే నేను కూడా అందరికీ పని పెట్టాను. రాత్రింబగుళ్ళో పనిచేస్తున్నారు, ఆదివారాలు పనిచేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇంకో పక్క చూస్తే చదువుకున్న తమ్ముళ్ళకి యువనేస్తం పెట్టాం. 1,000 రూపాయలు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా యువనేస్తం కింద నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. మళ్లీ వాళ్ళల్లో శిక్షణ కార్యక్రమాలు పెట్టి ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తున్నాను. ఇంకో పక్క మీరు చూస్తే మోస్ట్ ఎంప్లాయబుల్ అంటే
మన రాష్ట్రంలో ఉండే యువత భారతదేశంలోనే బాగా చదువుకుని నైపుణ్యం కలిగిన యువత ఉన్నారు. ఇంకో పక్క మీరు చూస్తే ఎక్కువ ఉద్యోగాలు ఎక్కడొచ్చాయంటే అవన్నీ మన రాష్ట్రంలోనే వచ్చాయి. 16 లక్షల కోట్ల రూపాయలు చేసే ఎంఓయూలు చేశాం. ఇవన్నీ పూర్తయితే 32 లక్షలు వస్తాయి. ఓర్వకల్లో పెద్ద ఇండస్ట్రియల్ హబ్ వస్తుంది. ఈ రోజే నేను ఫౌండేషన్ వేశాను. ఒక ఫార్మా సిటీకి కూడా ఫౌండేషన్ వేశాను. మొన్నే చేశాం ఒక ఫుడ్ పార్క్ కోసం, అదే మరి సీడ్ పార్క్ కోసం కూడా ఫౌండేషన్ వేశాం. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు రాని పరిశ్రమలు ఈ కర్నూలు జిల్లాకు వస్తున్నాయి. ఈ డివిజన్ కూడా తీసుకొస్తాం. ఎమ్మిగనూరులో కూడా ఒక టెక్స్టైల్ పార్క్ కోసం ఈడీబీ అన్ని విధాల ప్రయత్నం చేశారు. తొందరలోనే దానికి కూడా ఫౌండేషన్ వేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్కన ఈ సంవత్సరం పులి కనుమ ఎత్తిపోతల పథకం, దీనివల్ల 26,400 ఎకరాలకు నీళ్లు వస్తుంది. 230 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎల్ఎల్సి ద్వారా 48,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాం. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా 95,000 ఎకరాలకు నీరిచ్చి స్థిరీకరించాం. పులకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 10,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాం. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను, తొందరలోనే మళ్లీ రాజోలి బండకు కూడా ఫౌండేషన్ వేసి ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దీనికి కూడా రాజోలి బండకైతే కొంత ఖర్చు కూడా బాగానే అవుతుంది. ఈరోజు మనం చూసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రాజోలి బండ డైవర్షన్ కి 1,522 కోట్లు అవుతుంది. దీనివల్ల మంత్రాలయం, ఎమ్మిగనూరు, కొద్దిగా ఆదోని కూడా ఉపయోగపడుతుంది. దీన్ని తప్పకుండా చేస్తామని ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క మీరు చూస్తే వేదవతి ఈ పనులు కూడా అయితే 1,900 కోట్లు అవుతుంది. ఆలూరు నియోజకవర్గం చిరకాల వాంఛ వేదావతి కూడా పూర్తి చేసే బాధ్యత ఈ నెలలోనే మళ్లీ ఫౌండేషన్ వేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడ మీరందరూ చూస్తే ఎక్కువ వాల్మీకులు ఉన్నారు, అనేక సమస్యలున్నాయి. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకే మీరున్నారు. పక్క రాష్ట్రంలో మీరందరూ కూడా ట్రైబల్ గా ఉండి ఇక్కడ మాత్రం మీరిక్కడ బీసీసీలో ఉండే పరిస్థితి ఉంది. అందుకే నేను ప్రొఫెసర్ సత్యపాల్ కమిటీ వేశాను. ఆ రిపోర్ట్ అధ్యయనం చేశాం. అధ్యయనం చేసిన తర్వాత కేంద్రానికి పంపించాం. వాల్మీకుల్ని ఎస్టీలో చేర్చమని చాలా స్పష్టంగా కేంద్రానికి పంపించాం. దీనిపైన అసెంబ్లీలో బిల్లు చేశాం. నేనే మాట్లాడాను, నేనే మూవ్ చేశాను. అయినా కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోలేదు. నిన్న మీరు చూస్తే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 10% అగ్రవర్ణాలకు కూడా ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు పెడతామన్నారు. అయితే ఈ రాష్ట్రం నుంచి కొన్ని పంపించాం. వాల్మీకి మీ అందరికీ గిరిజనులుగా చేర్చమని పంపించాం. కాపులకి రిజర్వేషన్లు ఇమ్మని పంపించాం. రజకుల్ని ఎస్సీలో చేర్చాలని పంపించాం. ఇవి కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఓసీలకు ఇచ్చినప్పుడు వీళ్ళకు కూడా ఇవ్వాలి. దాన్ని సమర్థిస్తూనే మీ పట్ల అభిమానాన్ని వ్యక్తం చేస్తూ గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. మీరు కూడా చెప్పాలి, కేంద్రం వెంటనే మన బిల్లు ఏదైతే పంపించామో దీన్ని ఆమోదించి వాల్మీకులకు రిజర్వేషన్లు ఇవ్వాలని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు చెప్పాలి. ఒక పక్క దీనిపైన పోరాడతాం, కాపుల కోసం పోరాడతాం. ఇంకో పక్క మనం ఏం చేయాలో చేస్తూనే వాల్మీకులకైతే చేతి వృత్తులు కూడా లేవు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. మీకు నచ్చిన పని చేసుకోవడానికి ఒక 100 కోట్ల రూపాయలు అనౌన్స్ చేస్తున్నా. తొందరలోనే ఈ 100 కోట్ల రూపాయలతో కార్యక్రమాలు చేపడతాం. దానివల్ల కొంతవరకైనా మీకు న్యాయం జరుగుతుంది.
ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు వాల్మీకులంతా కూడా చదువుకోలేదు. ఈ ప్రాంతం బాగా వెనకబడింది, చదువు మీద ప్రాధాన్యత పెడతాం. అందుకే ఇక్కడ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి పెట్టి వాల్మీకులకు ప్రత్యేకంగా చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈ ఊరికి కావాలని పులకుర్తి ద్వారా ఒక తూము పెడితే, ఈ పులికనమ ద్వారా ఒక తూము ఒకటి పెడితే నీళ్లు వస్తాయన్నారు, అది కూడా పెడతామని చెప్పి హామీ ఇస్తున్నా. దానికి కూడా శ్రీకారం చుడతాం. ఇంకో పక్క పత్తికొండ డోన్కి ఇప్పటికే అందరిని నివారించి 60 చెరువులకు నీళ్లు ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు తీసుకున్నాం. అది కూడా జూన్ కంతా పూర్తి అవుతుంది. మంత్రాలయంలో ఇక్కడే మంత్రాలయం 2 లిఫ్ట్ కానీ, ఇంకో పక్క వల్లూరు లిఫ్ట్ కానీ, గోకుల దొడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, చెట్నిహల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఐరంగల్లు లిఫ్ట్ కానీ ఈ 5 అడిగారు. ఈ 5 కూడా శాంక్షన్ చేసి పని ప్రారంభిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడ ఒకసారి చూస్తే మనం అభివృద్ధి పైన శ్రద్ధ పెట్టాం, సంక్షేమాల పైన శ్రద్ధ పెట్టాం, మీ అందరికీ న్యాయం చేయడానికి నేను శ్రద్ధ పెట్టాను. కానీ ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మన మధ్య చిచ్చు పెట్టడానికి, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వస్తున్నారు. నిన్నే మీరు చూశారు తమ్ముళ్ళు 2 సంఘటనలు. జయప్రకాష్ నారాయణ గారు ఒక 16 మంది 20 మంది రాష్ట్రంలో దేశంలో ఉన్న నిపుణులతో ఒక కమిటీ వేశారు. ఇంకా 85 వేల కోట్ల రూపాయలు మనకి ఇవ్వాలని చాలా స్పష్టంగా డిమాండ్ చేశారు. కేంద్రం అన్యాయం చేస్తా ఉంది, కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుండాలి, అదే మరిగా రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి కేంద్రానికి బాధ్యత ఉంది, ఇంకా 85 వేల కోట్ల రూపాయలు లేకపోతే 75 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. నేను ఆయన్ని అభినందిస్తున్నా, మేధావులను అభినందిస్తున్నా. ఎందుకంటే మన కోసం సంఘీభావాన్ని తెలియజేశారు, కేంద్రం చేసిన అన్యాయాన్ని గట్టిగా నినదించారు. అదే జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఒక మాట మాట్లాడాలని అడుగుతున్నాను. ఆయనకు ఉండేది 2 సమస్యలు. ఒకటి కోడి కత్తి. ఆ కోడి కత్తి డ్రామా ఆడుతున్నాడు. అవునా కాదా మీరే ఆలోచన. కోడి కత్తికి మనకు సంబంధం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరో వాళ్ళ అభిమానం వచ్చి సానుభూతి కోసం ఆయన పైన కావాలని భుజం మీద ఆ కత్తి కూడా స్టెరిలైజ్ చేసి ఏదో ఈయనకి సానుభూతి వస్తుందని వాళ్ళ అభిమానం చేస్తే దాన్ని కావాలని ఇష్యూ చేసి సానుభూతి కోసం ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకో పక్క ఈయన మెడ పైన సిబిఐ కత్తి ఉంది, అది నరేంద్ర మోడీ కత్తి. ఆ నరేంద్ర మోడీ ఈ సిబిఐ కత్తి పెట్టి బెదిరిస్తున్నాడు. నువ్వు నేను చెప్పినట్టు ఆడితే నీకు సిబిఐ ఏమి చేయదు, లేకపోతే నువ్వు జైలుకు పోతావంటే భయపడిపోయి మన మీద విమర్శలు చేస్తున్నాడు. నిన్న మొన్న చూశారు తమ్ముళ్ళు 6 లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంట. 6 లక్షల కోట్లు మన బడ్జెటే లేదు. ఏమంటారు మీరు చెప్పండి? 6 లక్షల కోట్లు. నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం ఒక ట్రాన్స్పరెంట్ గా పనులు చేశాం. ఏ ఊరికి ఆ ఊరికి పనులున్నాయి. మీరున్నప్పుడు మొత్తం దోచుకున్నారు. 43 వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారని, అక్రమ ఆస్తులున్నాయని మీ మీద సిబిఐ ఛార్జ్షీట్ వేసి కోర్టు ద్వారా కన్విక్షన్ వచ్చే పరిస్థితి. ఈ రోజు ఈ ప్రభుత్వం, నేను గాని మిగిలిన నాయకులు గాని చాలా క్లియర్ గా ఉన్నాం. నాకు 1 రూపాయి అవినీతి చేసే అవసరమే లేదని మీ అందరికీ తెలియజేస్తున్నా. నా మీద నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎప్పుడో 28 సంవత్సరాల కంటే ముందు మా కుటుంబానికి ఒక చిన్న వ్యాపారం చేపించాను, వాళ్ళ జీవనోపాధి కోసం. తర్వాత ఎప్పుడు కూడా ఒక్క చిన్న
తప్పు చేయకుండా పార్టీని నడిపిన వ్యక్తిని నేను. నాకు ఎలాంటి వ్యసనాలు లేవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను పనిచేసేది మీకోసం పనిచేస్తున్నా. అవినీతిని టెక్నాలజీ ద్వారా నియంత్రణ చేశాను, తగ్గించాను. మూడవ, అవినీతి తక్కువ ఉండే రాష్ట్రాల్లో మనం ఉన్నాం. రాబోయే రోజుల్లో అవినీతి రహిత సమాజం నా ఆలోచన. ఇతను ఒక అవినీతి పరుడు కాబట్టి ఈయన అవినీతి వల్ల ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయారు, పారిశ్రామికవేత్తలు జైలుకు పోయారు, ఈయన చుట్టుపక్కల జైలుకు పోయారు. ఈయన అవినీతిలో కూరకుపోయి నా మీద పడుతూ అంటే ఈయన కూడా బురద జల్లితే ఆయనకుండే బురద మనకు అంటుకుంటుందని పూర్తిగా బురదలో కూరుకుపోయిన మీరు నా మీద బురద చల్లలేరు. అది నా జీవితంలో చేయరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ కోసకి సభ ద్వారా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఆలోచించేది ప్రజాహితం, ప్రజా సంక్షేమం. నిరంతరం మిమ్మల్ని పైకి తేవాలని, మిమ్మల్ని ఎంపవర్ చేయాలని, మీ కష్టాలు తీర్చాలని నేను ఆలోచిస్తున్నా. ఈరోజు మోడీ గారు అవినీతి చేస్తే మాట్లాడు, ఒక్క సాక్ష్యం చెప్పలేకపోయారు. ఏ ప్రాజెక్టు వచ్చినా అడ్డుపడతారు. అమరావతిలో రైతులే భూమి ఇచ్చి ఇక్కడెక్కడా అవినీతి జరగలేదంటే దాంట్లో అవినీతి జరిగిందంటాడు. పోలవరం ప్రాజెక్టు పాత రేట్లకే చేపిస్తే అందులో అవినీతి జరిగిందంటాడు. అంటే అవినీతి చక్రవర్తులకి మొత్తం రాష్ట్రం అంతా అవినీతి కనపడుస్తుంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, అవినీతి పరుల పట్ల కఠినంగా ఉంటాను, వదిలిపెట్టాను. అదే సమయంలో ఎవరైనా మన మీద అవినీతి చేయాలంటే ఆకాశం పైన ఉమ్మి ముఖం మీద బండిట అవుతుంది తప్ప మనం ఏమీ చేయలేరని మరొకసారి హెచ్చరిస్తున్నా. వీళ్ళంతా ఒక డ్రామా చేస్తున్నారు. మోడీ గారు, కేసీఆర్, అదే మరిగా జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారు. తమ్ముళ్ళు, ఈ నాటకాలు చెల్లవని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం మీద దాడి చేస్తున్నారు. దాడి చేస్తూ మన రాష్ట్రాన్ని బలహీనం చేసి పేదవాళ్ళకు అన్యాయం చేయాలని వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు వీళ్ళకి ఏమీ తెలియని వ్యక్తులు, ఎప్పుడు పరిపాలన అనుభవం లేని వ్యక్తులు నరేంద్ర మోడీ గారికి అధికారం ఇస్తే దేశాన్ని భ్రష్టు పట్టించారు. మిగులు రాష్ట్రం తెలంగాణ ఇస్తే అక్కడ కూడా ఏమీ చేయలేకపోయారు. తెలంగాణ కంటే పక్కనుండే కర్ణాటక కంటే మీ గ్రామాలు బాగున్నాయా లేదా అని నేను అడుగుతున్నా. బాగున్నాయంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. సిమెంట్ రోడ్లు కానీ, మరుగుదొడ్లు కానీ, ఇప్పుడిప్పుడు మన కరువు వచ్చిన సమర్థవంతంగా వ్యవసాయాన్ని చేయడం, మళ్లీ హామీ ఇస్తున్నా భవిష్యత్తులో మీకు అండగా ఉంటా, రైతులకు తోడుగా ఉంటా, పేదవాళ్ళకు అండగా ఉంటా. ఇప్పుడు చేసిన కార్యక్రమాలే కాదు, భవిష్యత్తులో ఇంకా సంపద పెంచి, ఆదాయాన్ని పెంచి, ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచుకుంటూ ఎప్పటికప్పుడు నిరుపేదలకు అండగా ఉంటాను, అట్టడుగు వర్గాలకు తోడుగా ఉంటాను, రైతులకు న్యాయం చేపిస్తాం. ఆ కార్యక్రమంలో జరగాలంటే మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఏమన్నా చేశాడా తమ్ముడు? మీకు ఏమన్నా పనులు చేశారా అని అడుగుతున్నా. పనులు చేసేది తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునైతే. మీరు కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఎందుకు రాజకీయాల్లో పనిచేస్తామంటే కష్టపడి రాత్రింబగళ్ళు మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఓట్లేయాలి, మళ్లీ మీకోసం మేము పనిచేయాలి. అట్లా కాకుండా పనులు జరిగిన తర్వాత మళ్లీ ఎన్నికల్లో వేరే పార్టీకి ఓటేస్తే మన చెట్టు, మనం ఎక్కిన చెట్టు మనమే నరుక్కున్నట్టు అవుతుంది. అందుకే అందరిని అడుగుతున్నాను, ఇప్పటి నుంచి మీరందరూ ఆలోచించాలి. జరిగిన లాభం, జరిగిన అభివృద్ధి ఒకసారి ఆలోచించుకుని ఎక్కడికక్కడ మీరు కూడా ప్రభుత్వానికి సహకరిస్తే మళ్లీ మీకు న్యాయం జరుగుతుంది. ఒకప్పుడు అభివృద్ధి అనేది లేనిది ఇక్కడి నుంచి ఆదాయం లేకపోయినా
ఈరోజు అభివృద్ధిలో మనం చాలా వరకు ముందుకు పోయాం. అన్ని పనులు మనం ముందు చేశాం. ఈరోజు మీరు చూస్తే ఈరోజు మనం చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే 670 అవార్డులు ఇచ్చారు. మనకు అన్నిట్లో అవార్డులు ఇచ్చారు. అన్నిట్లో అవార్డులు ఇచ్చి ఈరోజు ఆ బండాలు మన మీద వేసే పరిస్థితికి వచ్చారు. ఇది దుర్మార్గమైన కార్యక్రమం. ఇక్కడ మీరందరూ ఉన్నారు. ఈ నాయకులకు నీతి లేదు, కానీ మీకు నీతి ఉంది. నాకు ఒక నమ్మకం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇలాంటి నాయకుల్ని, దగాకోరు నాయకుల్ని మనం రేపు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి మీరు సిద్ధం కావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు కోసికి వచ్చినప్పుడు చూసా, నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఈ ప్రాంతంలో మీరు అన్ని విధాలా పైకి వచ్చే వరకు మీకు అండగా ఉండే బాధ్యత నాది. దానికి భరోసా ఇస్తున్నానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. నీళ్లు, ఉద్యోగాలు, వ్యవసాయ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, మీ భవిష్యత్తుకు నాది భరోసా. అదే సమయంలో మీరు కావాల్సింది ఈ ప్రభుత్వం చేసే పనుల్ని సద్వినియోగం చేసుకునే చైతన్యం. అదే సమయంలో మళ్ళీ మీ ఆశీర్వాదాలు కూడా ఎప్పటికప్పుడు ఇస్తూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించండి. అన్ని పనులు చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కూడా లేచి నిలబడుకొని ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే జన్మభూమి మనం చేస్తున్నామో దీనిపైన ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలి, సంఘటితంగా ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ లేచి నిలబడుకోవాలి. కుడి చేయి ముందర పెట్టుకొని ప్రతిజ్ఞ చేయాలి. అందరూ గట్టిగా చెప్పాలి. ఈ కోసగిలో వాయిస్ అంతా కర్నూలుకి వినపడాలి. జిల్లా మొత్తం రీసౌండ్ రావాలి. మీ శక్తి ఏంటో గట్టిగా చెప్పాలి. తమిళ్లో పొరిటి గడ్డకు, చాలా స్లోగా ఉన్నారు, పొరిటి గడ్డకు సేవ చేసుకునే అవకాశంగా భావించి ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఉత్సాహంతో పాల్గొంటాను. అశాస్త్రీయ విభజన కారణంగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా మలచడమే నా కర్తవ్యంగా స్వీకరించి చిత్తశుద్ధితో పనిచేస్తాను. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పార్లమెంట్ సాక్షిగా ఆనాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను సాధించుకునేందుకు ప్రభుత్వంతో కలిసి ధర్మ పోరాటం సాగిస్తాను. ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిన నమ్మక ద్రోహులకు ప్రజాస్వామ్యయుతంగా గుణపాఠం చెబుతాను. ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని క్రమశిక్షణతో అమలు చేస్తాను. పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, అశుభ్రతను తొలగించుటకు నా వంతు కృషి చేస్తాను. అపారమైన సహజ వనరులను సంపూర్ణంగా సద్వినియోగపరుచుకుని రాష్ట్ర ప్రగతికి పాటుపడతాను. నీటిని పొదుపుగా వాడుతూ భూమి మీద పడే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాల్ని పెంపొందించేందుకు ప్రయత్నం చేస్తాను. పేదల సంక్షేమం, విద్య, ఆరోగ్యం, ప్రకృతి సేద్యం, పారిశుద్ధ్యం మొదలైన కార్యక్రమాల అమలుకు త్రికరణ శుద్ధిగా సహకరిస్తాను. నా ఇంటి పరిసరాలను, నా గ్రామాన్ని, వార్డును మరింత స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంచుకుంటాను. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పారదర్శకంగా నిరంతరం ప్రజాస్పందనకు అనుగుణంగా
సుపరిపాలన సాధికారిత అందిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములవుతాం. గడిచిన 4.5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు జరిగిన మెరుగైన పౌర సేవలకు సహాయానికి కృతజ్ఞతతో ఉంటాను. జై ఆంధ్రప్రదేశ్, జై జన్మభూమి, జై హింద్. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారికి ముస్లిం సోదరులు గజమాలతో సన్మానం చేస్తున్నారు. అలాగే కార్యక్రమంగా గుడిసె శివన్న గారు బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.